నాన్నగారు ఇప్పుడు వాయించడా మీరు అడేమన్నాడు రాడు శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా గేట్ తన్నుకుని వెళ్తాడు తాకనీడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయం గతంలో ఎన్నడూ లేనంతగా మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ అనే బ్రేకింగ్ వార్త అంతోంది. జగన్ గుర్తుపెట్టుకో అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, మర్చిపోకు. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా అర్థాపాతాళానికి తొక్కకపోతే. ఈ రోజు కూటమి ఈ స్థాయిలో ఇంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనేది అందరూ ఒప్పుకునే విషయం. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. కొడాలి నాని ఓటమిని అంగీకరిస్తూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒక పెద్ద అలొచ్చి దాన్ని మింగిపోయింది. సెన్సర్ ఇష్యూస్ కాదండి, నిజంగానే మింగిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. వచ్చిన తర్వాత పొట్టోడా నీకుంటదరా. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. వచ్చిందండి వయ్యారి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రోజా కౌంటింగ్ కేంద్రం నుంచి విచారవదనంతో వెనక్కి వెళ్ళిపోయారు. మార్కస్ చెప్పు. తిన్నావా? పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. మీడియాతో ఎవరితో మాట్లాడకుండా పోలీసు రక్షణ మధ్య రోజా కౌంటింగ్ కేంద్రం వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేవలం 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగబోతున్నారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించబోతున్నారు మరికొద్ది క్షణాల్లో. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల గెలిచే దిశగా, గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తోంది. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21కి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. జబర్దస్త్ కదా. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్. నాన్నగారు